యష్ బొద్దులూరి యుఎస్లో ఉంటారు. సో అనుకోకుండా మళ్ళీ ఇప్పుడే మొన్ననే వచ్చారు, అంటే విజయం తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చారు. సో అందుకని వాళ్ళ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నయ్య నమస్తే. నమస్కారం అన్న. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అసలు అప్పుడు ఎలక్షన్ల ముందు మీ అది చూశాను నేను, అందుకే నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా అంటే ఏదో నేనే సక్సెస్ సాధించినంత ఆనందంగా ఉంది. అప్పుడు మీరు చెప్పిన మాటలు కానీ రికార్డెడ్గా ఉన్నాయి నా దగ్గర. నాకు గెలుస్తున్నాం, పక్కా రాసి పెట్టుకో, ఇన్ని సీట్లు వస్తాయి, ఇంత వస్తుంది, ఇలా ఉంటుందని మీరు చెప్పారు. కానీ మేము ఎవరైనా ఎందుకో నమ్మలేకపోయాం. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి, అప్పుడున్న రిపోర్ట్లు, సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, ఎన్ని మాయలు, ఎన్ని మాయోపాయాలు. 160 సీట్లు అని చెప్పినారు. అవును, నమ్మాలి ఎవరు అసలు. ఎట్లా అక్కడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది? జనం నోరు విప్పరు, జనం టీడీపీకి వేయబోతున్న విషయం చెప్పలేదు. అందరూ గుమ్మనంగా మౌనంగా అలా ఉండి ఒక సునామీయే సృష్టించారు. అవును. సో ఎట్లా ఉందన్న మీకు యాక్చువల్గా? అంటే మేము ఆ రోజున్న పరిస్థితులు 2019 నుంచి 2024 వరకు ఉన్న పరిస్థితులు, యావత్తు ప్రపంచం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసి ఇలాంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించేది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన కొనసాగింది. ఓకే. దారుణాతి దారుణంగా, అంటే 5 ఏళ్ల పసి బాలిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓకే. 2014 విడిపోయి 2019కి 5 ఏళ్ళు. 5 ఏళ్ల పసిబాలికని జగన్ రెడ్డి చేతిలో పెడితే నీచంగా రేప్ చేసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అంత దారుణంగా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా, రూపాయి సంపద సృష్టించకుండా, ఒక ప్రాజెక్టు పూర్తి చేయకుండా, ఒక పిల్లడికి ఉద్యోగం ఇవ్వకుండా, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకు చేసి దాచుకోవటం విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన. మాలాంటి ఎన్ఆర్ఐలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తూనే వచ్చినాం. దానిలో భాగంగానే మీద కేసులు పెట్టిండు. మా తల్లిదండ్రుల మీద దాడి చేశారు, మా తమ్ముడి మీద దాడి చేశారు, నా మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చాడు. అంటే ఒక లుక్అవుట్ నోటీసు ఒక రాజకీయ ఉగ్రవాదులకి, ఆర్థిక ఉగ్రవాదులకి ఇవ్వాల్సింది. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి, అదేవిధంగా అలాంటి అదే కదా ఆయన్ని ఉగ్రవాదాన్ని పోల్చినందుకే మీకు అది. అవును, హీఈస్ అ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్, హీఈస్ అ పొలిటికల్ టెర్రరిస్ట్. ఐ స్టిల్ స్టాండ్ బై మై వర్డ్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ ఉగ్రవాది. ఐ స్టిల్ స్టాండ్ బై మై వర్డ్. ఓకే. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో జగన్మోహన్ రెడ్డి పోషించిన పాత్ర ఇంత అంతా కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటమే ప్రథమ ధ్యేయంగా పెట్టుకున్నారు మా ఎన్ఆర్ఐలు. ఎందుకంటే ఆ రాజకాలు చూడలేకపోయారు. ఎందుకంటే వృద్ధుల మీద రేపుల దగ్గర నుంచి, వికలాంగుల మీద రేపుల దగ్గర నుంచి, రాష్ట్రంలో దోచుకోవడం దగ్గర నుంచి, సహజ వనరులు దోచుకోవడం దగ్గర నుంచి, ప్రశ్నించిన వాడి మీద దాడుల దగ్గర నుంచి, ప్రశ్నించిన వాడిని చంపేయటం దగ్గర నుంచి, ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టడం దగ్గర నుంచి, కరోనా టైంలో అచ్చెన్నాయుడు గారిని 700 కిలోమీటర్లు తిప్పారు. దేవినేని ఉమా గారి మీద దాడులు చేశారు, రఘురామకృష్ణరాజు మీద దాడి చేశారు, పట్టాభి గారి మీద దాడి చేశారు, కొల్లు రవీంద్ర గారి మీద దాడులు చేశారు. ఇలా ఎంతమంది ప్రశ్నిస్తే అంతమంది మీద దాడులు చేసిన ఏకైక రాజకీయ ఉగ్రవాది ఎవడన్నా భూప్రపంచం మీద ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ఐ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి, నో మ్యాటర్ వాట్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు రాష్ట్రాన్ని బాగు చేయగలగాలి. ఒకవేళ బాగు చేయడం చేత కాకపోతే నాశనం చేయకుండా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడికి బాగు చేయడం చేత కాదు, నాశనం చేసేసాడు. అందుకనే మేము కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసమే పనిచేసాం. అంటే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, మారుతుంటాయి, ఇవన్నీ నడుస్తుంటాయి. కానీ ఎక్కడో కొన్ని వేల సప్త సముద్రాల అవతల ఉండే మీరు హ్యాపీగా ఏసీ రూముల్లో కంప్యూటర్ కొట్టుకుంటూ ఉండాల్సిన మీరు అసలు ఏంటి ఒక సునామీలాగా రాష్ట్రాలను ముంచెత్తి చేసి అంత పట్టుదల ఎలా వచ్చింది మీకు? అసలు దానికి మోటివేషన్ ఏంటి? అసలు మోటివేషన్ ఏం లేదు. నేను పుట్టిన రాష్ట్రాన్ని ఈరోజు రాష్ట్రంలో ఇంత అరాచకాలు చేస్తుంటే చూసి వచ్చుకోలేకపోయినాం. ఓకే. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ నా పోరాటం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి నియోజకవర్గం, మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి అనేవాడు ఆ నియోజకవర్గ డిగ్రీ కాలేజ్లో ఉన్న అమ్మాయిలను బలవంతంగా రాజకీయ నాయకులు అనుభవించడం చూసి తల్లిదండ్రులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి వచ్చి, మా పిల్లల్ని ఈ రకంగా చేస్తున్నాడు అని చెప్తే బ్రహ్మన్న పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తే కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకోలే. ఆ టైంలో నేను మాచర్లేదు ఇష్యూకి బ్రహ్మన్నకు ఫోన్ చేసి, బ్రహ్మన్న ఇట్లా ఉంది ఏదో చూసి పెట్టంటే ఆయన ఓపెన్ అప్ అయ్యి ఇష్యూ చెప్తే ఆ ఇష్యూ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం మా పిల్లలతో అంత రిపోర్ట్ తెప్పించుకుంటే వాస్తవం అని తేలింది. ఆ రోజు డిగ్రీ కాలేజ్ మహిళలని పిన్నెల రామకృష్ణారెడ్డి అని ఉన్మాది వాడి దగ్గర ఉన్న దరిద్రులందరూ కలిసి ఆ పిల్లల్ని అక్రమంగా అనుభవిస్తుంటే చూసి ఓర్చుకోలేక, రేపు ఎవరైనా ఉండొచ్చు ఆ ప్లేస్లో, అది మొట్టమొదటిగా బయటపెట్టింది నేను.
ఓకే. దాని తర్వాత నేషనల్ మీడియా వాళ్ళు, మన ఛానల్స్, లోకల్ మీడియా వాళ్ళు కూడా వేసుకున్నారు దాన్ని. అక్కడ స్టార్ట్ అయింది. నేను అది ఎప్పుడైతే బయట పెట్టడం మొదలు పెట్టానో పిన్నెల రామకృష్ణ అనే మనుషులు నా ఇంటి మీద దాడి చేయడం మొదలు పెట్టారు. ఓకే. దానికి జగన్మోహన్ రెడ్డి వత్తాసు పలకడం. మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ కూడా తీసుకోలే, కేసులు కూడా తీసుకోలే. ఓకే. ఆంధ్రాలో అయిపోయింది. మా మమ్మీని హైదరాబాద్ షిఫ్ట్ చేసినాం. ఇక్కడ ఓ దరిద్రుడు ఉన్నాడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఆ పలుకుబడితో, ఎందుకంటే జగన్ కేసీఆర్ ఇద్దరు అన్నదమ్ములు కదా. ఓకే. ఇక్కడ కూడా మా ఇంటి మీద దాడులు, ఇక్కడ కేసులు పెడితే కూడా తీసుకోలేదు. నేను హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా కేసు పెట్టాల్సి వచ్చింది. అంత దారుణం. అక్కడ ఎప్పుడైతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోలేదు, సరే ఇట్ ఫైట్ వన్స్ స్టార్టెడ్. ఉల్టా నా మీద కేసులు పెట్టారు. ఇక నేను అనుకున్నా సరే తాడోపేడో తెలుసుకుందాం, జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకుందాం అనుకున్నా. నేను ఎప్పుడైతే పోరాటం మొదలు పెట్టారో అదే రోజు అనుకున్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళు నా మీద దాడి చేస్తారు, నన్ను చంపుతారని డిసైడ్ అయినా. కానీ మన పుట్టుక అనేది, మన చావు అనేది రాష్ట్రానికి ఒక ఉపయోగపడగలగాలి, మనం పుట్టినందుకు ఏదో ఒక రకంగా రాష్ట్ర రుణం తీర్చుకోవాలని ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ పోరాటంలో దిగిన కెలికాడు జగన్మోహన్ రెడ్డి. సరే నువ్వానైనా తెలుసుకుందాం అనుకున్నా. అది సంగతి. చాలా పెద్ద పోరాటం చేశారు నిజంగా. ఉగ్రవాద పోరాటం చేసామండి, మామూలుగా కాదు. ఉగ్రవాద పోరాటం చేసాం మేము. 2024 ఎలక్షన్లో మా ఎన్ఆర్ఎల్ టార్గెట్ ఒకటే ఉండింది. ఎక్కడైతే వైసీపీ ఓటు బ్యాంక్ ఉందో, మేము న్యూట్రల్ ఓట్లను టార్గెట్ చేయలేదు, మేము తెలుగుదేశం పార్టీ ఓట్లను టార్గెట్ చేయలేదు, కూటమి ఓట్లను టార్గెట్ చేయలేదు. మేము వైసీపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ రకంగా మోసం చేశాడో చెప్పే ప్రయత్నం చేశాం అంతే. కాంక్రీట్గా మేము వైసీపీ ఓటు బ్యాంక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కరపత్రాలు ప్రింట్ చేయించి ఇచ్చిండు. నేను ఇంత డబ్బు ఇచ్చినా నీకు, నాకు ఓటే అని చెప్పి అడుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు వైసీపీ ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ మీకు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కరపత్రం ఇచ్చినా తీసుకురా అని చెప్పేవాడిని. తీసుకురా అని చెప్పి ఎంత ఇచ్చాడమ్మా నీకు అని చెప్పి, అమ్మఒడికి ఎంత ఇచ్చాడమ్మా, నానబుడ్డికి ఎంత ఇచ్చిందమ్మా, ఇవన్నీ లెక్క వేస్తే ఉల్టా వీళ్ళకే జగన్మోహన్ రెడ్డి ఇంకో ₹1,00,000 ఇవ్వాలి. సంవత్సరానికి 1,50,000 ఇచ్చి 4 లక్షలు 5 లక్షల దగ్గర దోచుకున్నాడు. ఓకే. పైపెచ్చు వీళ్ళకి ఉపాధి ఎక్కడా కూడా ఇసుక లేకపోవడం వల్ల ఉపాధి పోయింది. వాళ్ళు ఏ పని చేయలేని పరిస్థితి. చీప్ లిక్కర్ ₹70 చీప్ లిక్కర్ వచ్చేసి 150-200 తీసుకొచ్చిండు. ఇట్లా అన్ని రకాలుగా దోపిడీ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాం. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అవును జగన్మోహన్ రెడ్డి దొంగనే, రాష్ట్రం మీద ₹10.5 లక్షల కోట్ల అప్పు చేశాడు, ₹2.5 లక్షల కోట్ల ఇచ్చానంటున్నాడు, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు, మరి ₹7.5 లక్షల కోట్ల ఎక్కడికి పోయినాయి అని వాళ్ళు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. అదే కాకుండా లిక్కర్ మీద డబ్బులు, ఇసుక మీద డబ్బులు, వివిధ వనరుల మీద డబ్బులు, ఎర్రచందనము, బాక్సైట్, లాటరైట్, టోరియం, ఇట్లాంటి వివిధ దాని మీద డబ్బులు, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అని చెప్పి వాళ్ళు కూడా, సామాన్య పౌరుడు వైసీపీ ఓటర్ కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి దెబ్బపడింది. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడైనా వాస్తవాలతో సహా చూపించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలు విజువలైజేషన్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి దోపిడీని ప్రజలకి స్పష్టంగా పరిచయం చేశాం మేము. అంతేకాకుండా మీరు నియోజకవర్గాల డబ్బులు కూడా పంచారని విన్నాను. అంటే మీ సొంతంగా ఎన్ఆర్ఐలు ఒక్కొక్క నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని సొంతంగా వనరులను కూడా వాడి వైసీపీని ఓడించడానికి కంకణం కట్టుకున్నాను, నిజమేనా? జగన్మోహన్ రెడ్డి ఓటుకి 5,000 ఇచ్చాడు, మేము 5,000 ఇవ్వలేకపోయినాం, ₹1,000 ఇచ్చినాం మేము. కానీ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉండిందంటే, అన్న జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తే తీసుకున్నామా, కనీసం మీరు ₹1,000 ఇవ్వండి అన్న అని అడుగుతున్నారు. వాస్తవం అది. కానీ ఓపెన్గా రైట్ చెప్పలేము, కొన్ని ఏం జరుగుతాయని చెప్పలేము, తెలిసింది వాస్తవమే. అంటే మేము ఓటుకి డబ్బులు ఇచ్చినామని చెప్పట్లేదు, ట్రాన్స్పోర్ట్కి ఇచ్చారు. వాళ్ళు అక్కడ నుంచి రావడానికి, ఓటు వేయడానికి డబ్బులు ఇచ్చినాం మేము. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా మంది, వాళ్ళు రావడానికి రవాణా ఖర్చులు మాత్రం ఇచ్చాం మేము. ఓటు వేయడానికి ఎంతమంది వచ్చారన్న అక్కడ నుంచి ఎన్ఆర్ఐస్? దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు 6 లక్షల మంది ఎన్ఆర్ఐలు ఓట్లు వేయడానికి వచ్చారు.